వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. 40 సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. 40 సైజ్ ఉంది, 39.5 ఉంది, ఇంకా 40 సైజ్ అనమాట. దీనిని ఎలా కట్ చేయాలి వీడియోలో చూద్దాం. ముందుగా లైనింగ్ని తడిపి ఐరన్ చేసుకుని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. భుజం విత్ కోసం 14 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు 2 ఇంచెస్, అలాగే నెక్ డీప్ దగ్గర 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఈ మార్కింగ్ అన్నిటినీ ఇలా కలుపుకోవాలి. స్కేల్ తోటి కలుపుకునే విధంగా ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర నెక్ దగ్గర రౌండ్ షేప్ ఇచ్చుకొని ఏ విధంగా అయితే షేప్ ఇచ్చుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్పై ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ విత్తో మడత పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ దగ్గర, అలాగే షేప్ బెల్ట్ దగ్గర, సైడ్ జాయింట్ దగ్గర ఈ విధంగా చూసుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ అన్నిటినీ కలుపుకోవాలి. ఫ్రంట్ నెక్ని ఇలా డీప్ ఇచ్చుకోవాలి. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా డీప్ తీసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్ ఎంతైతే ఉందో అంతకు 1 ఇంచ్ వరకు పైకి పెట్టుకుని మార్కింగ్ వేసుకుని హ్యాండ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా టక్స్ పెట్టుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుని షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అంతే, లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయిందండి. మెయిన్ పీస్లో ఇలా బోర్డర్ వచ్చిన చోట హ్యాండ్స్ వేసుకుని ఇలా చుట్టూ 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. మిగిలి ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా లైనింగ్కి ఇక్కడ కొంచెం అతుకు పడుతుందండి, పెద్ద సైజు కాబట్టి. ఫ్రంట్ టు బ్యాక్ని ఈ విధంగా 1/2 ఇంచెస్ విత్ ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఈ మిగిలి ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్ కోసం ఇలా షేప్ బెల్ట్ అయితే తీసుకున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా బ్లౌజ్ అయితే కట్ చేసేయచ్చు. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ వచ్చేసినాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.